అసలు నేను ఇంట్లో కూడా చాలా అల్లరిగా ఉంటాను. అండ్ లైఫ్ చిన్నది, నవ్వి నవ్వి ఉండాలి, సతాయించాలి, అట్లా ఫన్ కోసం జుట్టు పీకాలి, బుగ్గలు గిల్లాలి, నాకు అవన్నీ చేయడం ఇష్టం. సో నేను అట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెడితే ఐ ఐ డోంట్ హ్యావ్ అది నా పర్సనాలిటీ. సో తనుజ గారి గురించి చాలా బాగా ఆడారు తను. అందరూ కష్టపడామండి, టాప్ 5లో ఉండేవాళ్ళు బాగా కష్టపడాము. ఎవరికైనా డబ్బులు వస్తే బాగా అనిపించదా? సంజన గారు నాకు వచ్చి ఉంటే చాలా బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. సంజన గారు బయట మీ ఫ్యాన్స్ మీ పిఆర్ కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆదిరెడ్డి గారికి మీ ఫ్యాన్స్ కావచ్చు పిఆర్ కావచ్చు వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు ఏమీ దృష్టికి రాలేదు. నేను బయటకు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎందుకయ్యా గోలలు పెట్టుకుంటున్నారు, ఆర్కైవ్ చేయండి, అది తీయండి, అది మాకు ఎవరు శత్రువులు వద్దు, అందరూ మా పరంగా ఉండని, మా పరంగా లేదంటే కూడా వాళ్ళ ఇంట్లో బాగుండని, తీయండి ఈ లెటర్లన్నీ ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. నాకు తెలియక ఇవన్నీ ఏం జరిగింది అనేసి తలకొట్టుకున్నా. బికాస్ మేము ఒక్కరి విరుద్ధంగా పోతే తనకు ఒక 10 పీపుల్ ఉంటారు, తను నా విరుద్ధంగా వస్తే నాకు 10 మంది నాకు 10,000 10 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు గొడవ ఆళ్ళ గొడవ ఎందుకయ్యా గొడవలు? ఉండే గొడవలు సరిపోలేదా బిగ్ బాస్లో? జుట్టు సగం వెళ్ళిపోయిందండి, మళ్ళీ సగమే ఉంది తల మీద. నాకు ఎవరిని ఛాలెంజ్ చేయాలని నాకు ఇష్టం లేదు. సంజన గారు హలో మేడం, ఇక్కడ సంజన గారు బిఫోర్ కూడా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరేం అబ్జర్వ్ చేశారు, చేంజెస్ ఏమైనా వచ్చాయా ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ, అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ, ఇప్పుడున్న బిగ్ బాస్ కానీ మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అసలు? ముజ్సే షాదీ కరోగి అనే ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అస్సలు బిగ్ బాస్ కాదు, అది ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది. అదొకటి చేంజ్ నాలో వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి, ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా. ఇందాక లైఫ్లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. లైఫ్ బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది, తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది, ఇంకా బాధ్యత వచ్చేస్తుంది. సంజన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్టే అంటారా? అంటే రెగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్లో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగ మీరు ఇలా ఉన్నారు? ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు